అలానే మిసేసాం. రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడైతే రాజకీయ రంగ ప్రముఖులకు సంబంధించి లేదంటే రాజకీయ రంగానికి సంబంధించినటువంటి ప్రమేయం చోటు చేసుకుందో ఆ రోజు నుంచి అది మధ్యతరగతికి, ఎగువ మధ్యతరగతికి అందనంత ఎత్తుకు వెళ్ళిపోయింది. అంతేకాదు ఇప్పుడు మారినటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రాజకీయ రంగానికి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళకే లాభాలు వస్తున్నాయి రియల్ ఎస్టేట్లో, మిగతా వాళ్ళకి నష్టాలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే తాజాగా విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం ఆదాని రియల్ ఎస్టేట్ కంపెనీకి 72% లాభం వచ్చింది ఈ ఏడాది. మిగిలినటువంటి కంపెనీలకి 20% నష్టాలు వచ్చాయి. మరి ఇది ఎలా సాధ్యం అని అంటే అందరికీ తెలిసినటువంటి అంశమే. అసలు రియల్ ఎస్టేట్ని రాజకీయాలతోటి ముడిపెట్టినప్పుడే లేదా రాజకీయాలతోటి అనుసంధానం చేసినప్పుడే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి అందనంత దూరంగా రియల్ ఎస్టేట్ వెళ్ళిపోయిందని చెప్పి క్లియర్గా చెప్పచ్చు. ఉదాహరణకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని తీసుకుందాం. దీన్ని ఎన్నికల అంశంగా తీసుకున్నారు కేసీఆర్ గారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బాగుంది, ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ బాగలేదు, అక్కడ అమరావతి కూలిపోయింది, మనం బాగున్నామని చెప్పి ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరా అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు వచ్చేది తెలంగాణలో. ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే 100 ఎకరాలు ఆంధ్రాలో వస్తుంది. ఇదే డెవలప్మెంట్ అని చెప్పి ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఒక రియల్ ఎస్టేట్ని, ఒక వ్యాపారాన్ని రాజకీయ అస్త్రంగా తీసుకొని ప్రచారం చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ గారే. కానీ తెలంగాణ సమాజం నమ్మలేదు. తెలంగాణ సమాజం ఆయన్ని ఫామ్ హౌస్ పరిమితం చేసింది. ఆ రోజు నుంచి రియల్ ఎస్టేట్ని ఒక రాజకీయ అస్త్రంగా లోకల్గా ఉండేటువంటి పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఎకరం నా హయాంలో 237 కోట్లు పడికిందని చెప్పి చెబుతున్నారు. ఇదంతా కూడా రాజకీయ నాయకులు ఒక కృత్రిమమైనటువంటి డిమాండ్ని క్రియేట్ చేసి దాని నుంచి లబ్ధి పొందేటువంటి కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం, కళ్ళకి కట్టినట్టు. పక్కన 200-300 ఎకరాలు కొనుక్కుంటారు. ఇక్కడ ఉండేటువంటి హెచ్ఎండిఏ భూముల్ని వేలం వేస్తారు. ఆ పక్కన ఉండే భూముల్ని ఎక్కువ రేటుకి అమ్ముకొని కొన్ని వేల కోట్ల రూపాయలు ఆ విధంగా సంపాదించినటువంటి పరిస్థితులు మనం గత 10-15 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం. మరి ఇంకా రియల్ ఎస్టేట్ నిజాయితీగా ఉంది, రియల్ ఎస్టేట్ ధరలు నిజాయితీగా ఉన్నాయి, అవి స్థిరంగా ఉన్నాయి, ఈ రేట్లు ఇంతే ఉంటాయి అని చెప్పి ఎవరైతే భావిస్తున్నారో అది తప్పు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. నీటి బుడగలాగా కూలిపోయింది. అమెరికా అధ్యక్షుడు భారత యొక్క ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడారు, డెడ్ ఎకానమీ అని భారతదేశాన్ని. అలాగే హైదరాబాద్ రియల్ ఎస్టేటు లేదా భారతదేశం యొక్క రియల్ ఎస్టేట్ కూడా అలాంటి పరిస్థితికి వచ్చింది. ఈ రియల్ ఎస్టేట్ ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఆదానికేమో రూపాయికి ₹1.72 వచ్చింది. రూపాయి పెడితే ₹1.72 వచ్చింది. మరి మిగతా వాళ్ళకి రూపాయి పెడితే 80 పైసలు వచ్చింది, 20 పైసలు నష్టపోయారు. మరి ఎలా వచ్చింది? ఎలా సాధ్యం? అది వస్తే అందరికి లాభాలు రావాలి కదా, మరి ఎలా వచ్చింది? ఒక్క ఆదానికి మాత్రమే లాభాలు వచ్చాయి. ఇదే రాజకీయపరమైనటువంటి రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి పెద్ద మాయ. అది తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువైంది, అందులో హైదరాబాద్లో ఇంకా ఎక్కువైంది. అందుకే నేను మొదటి నుంచి చెప్తున్నా, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది పేద మధ్యతరగతి వర్గాలని, ఎగువ మధ్యతరగతి వర్గాలని మోసం చేసేలా ఉన్నాయి అని చెప్పి. ఉదాహరణకు ఇప్పుడు ప్రణీత్ అనేటువంటి కంపెనీ బోర్డు తిప్పేసేటువంటి పరిస్థితి వస్తే మొత్తం వినియోగదారులు రోడ్డు మీద పడ్డారు. ఇవాళ జరిగినటువంటి డెవలప్మెంట్. నిన్న వజ్ర అనేటువంటి కంపెనీ మోసం చేస్తే వాళ్ళు వచ్చి రోడ్డును పడ్డారు. నేను గత 2 నెలల నుంచి చెప్తున్నా, ప్రముఖ కంపెనీలే రోడ్డును పడే అవకాశం ఉంది, బోర్డులు తిప్పేటువంటి ప్రమాదం ఉందని. ఇప్పుడు వినియోగదారులు రోడ్ల మీదకి వస్తున్నారు. కనీసం వాళ్ళని మీడియా ముందుకు కూడా రానివ్వట్లా కొంతమంది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి యాజమాన్యాలు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయపరమైనటువంటి నాయకులతోటి సంబంధాలు ఉన్నాయి. టాప్ 20 కంపెనీల్లో హైదరాబాద్లో రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పెట్టుబడులు ఉన్నాయి. ఆ కంపెనీల మీద వినియోగదారులు మాట్లాడితే ఈవెన్ మీడియాలో కూడా రావట్లా. మీరు అబ్జర్వ్ చేయండి, రావు కూడా రాబోయే రోజుల్లో. ఆ వినియోగదారులు సోషల్ మీడియాను నమ్ముకొని 1-2 ఛానల్కి వాళ్ళ బాధను వెళ్ళగక్కుతూ వాళ్ళు రూపాయి కూడబెట్టి జీవితాంతం సంపాదించినటువంటి 70 లక్షలు 80 లక్షలు కడితే
వాళ్ళకు ఫ్లాట్ ఇవ్వలే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది హైదరాబాద్లో. ఇవన్నీ వాస్తవాలు. ఈ వాస్తవాలు చెప్తే ఎప్పుడు కూడా చేదుగానే ఉంటాయి. అందుకే యథార్థవాదే లోక విరోధి అని అంటారు. ఇప్పుడు మనం వాస్తవాలు చెప్పామనుకోండి, ఈయన వ్యతిరేకంగా చెప్తున్నారని అంటారు. కాదు, వ్యతిరేకంగా చెప్పినందువల్ల వచ్చే బెనిఫిట్ ఏముండదు. నాకు ఉన్న వాస్తవాలను చెప్పేటువంటి బాధ్యత నా మీద ఉంది ఒక జర్నలిస్ట్గా. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను, నిజాయితీగానే చెప్తున్నా. మీరు చూడండి, రియల్ ఎస్టేట్ ఎంక్వైరీ చేయండి. ఇవాళ ఎంతమంది బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. సరే, మొత్తం సరే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇలా ఉంది. మరి భారతదేశ వ్యాప్తంగా పరిస్థితి ఏంటి? ఒక ఆదానికి ఎందుకు లాభాలు వచ్చినాయి, మిగతా వాళ్ళకి ఎందుకు నష్టపోయారు? ఎందుకు నష్టపోవాల్సి వచ్చింది అంటే రాజకీయ ప్రమేయం ఉంది. హైదరాబాద్లో కూడా నేను చెప్తున్నాను కదా, రాజకీయ నాయకులు పెట్టుబడులు పెట్టే టాప్ 20 కంపెనీల్లో వాళ్ళు చేసేటువంటి మోసాలు వినియోగదారులని అనేక రకాలు ఉన్నాయి. వినియోగదారులు ఏడ్చి పెడబొబ్బలు పెట్టినా కానీ మీ కేసు ఫైల్ చేయరు. రెరా కూడా స్పందించదు. రెరా నోటీసులు ఇచ్చి ఊరుకుంటుంది. అసలు రెరా ఉంది దానికి, అక్రమాలు జరుగుతుంది ఆపడానికి కదా. మరి ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి హైదరాబాద్లో? చెరువుల్లో కట్టి అమ్మేటువంటి ప్రయత్నం చేశారు, ఎఫ్టీఎల్లో కట్టి అమ్మేటువంటి ప్రయత్నం చేశారు, బఫర్ జోన్లో కట్టి అమ్మేటువంటి ప్రయత్నం చేశారు, నామ్స్కి విరుద్ధంగా కట్టి అమ్మేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? రోడ్డును పడుతున్నారు వినియోగదారులు. పేద మధ్యతరగతి వర్గాలు జీవితాంతం కష్టపడితే వాళ్ళకి 70-80 లక్షలు వస్తాయి. వాళ్ళకు ఒక కళ, ఒక ఫ్లాట్ కొనుక్కుందామని. ఫ్లాట్ కూడా కాదు, ఫ్లాట్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవడానికి వాళ్ళు ఒక జీవిత కళ. ఎంతోమంది ఉన్నారు హైదరాబాద్లో. దాదాపు 1,30,00,000 మంది ఉంటే ఒక 10% కుబేర్లు ఉంటారు. మిగతా 90% మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఉంటారు. ఆ 10% కుబేర్లు ఇప్పుడు చిన్న విలనం చేసేస్తున్నారు రియల్ ఎస్టేట్. దానికి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు వత్తాసు పలుకుతున్నారు. ఫలితంగా ఏమవుతుంది? ఇదే జరుగుతుంది. ఎవరికో ఒకరికో ఇద్దరికో లాభాలు వస్తే మిగతా వాళ్ళు నష్టపోతారు. దీనికి సంబంధించిన రిపోర్ట్ నేను చదివి వినిపిస్తాను. ఇది కొంచెం చూడండి. స్థిరాస్తి సంపన్నుడు అదాని, ఆయన రియాలిటీ వ్యాపారం విలువ 90,400 కోట్లు. గత ఏడాది కాలంలో 38,000 కోట్లు లాభం వచ్చింది అంట ఆయనకి రియల్ ఎస్టేట్లో. ఒక లాస్ట్ ఇయర్ 38,000 కోట్లు లాభం వచ్చిందంట. అత్యంత విలువైనటువంటి రియాలిటీ కంపెనీలో 4వ స్థానానికి ఎగబాకిన అదాని ప్రాపర్టీస్. నెంబర్ 1 రియాలిటీ సంస్థ డిఎల్ఎఫ్, లోదా నెంబర్ 2. గ్రోహే హురూన్ ఇండియా జాబితాని విడుదల. లిస్టులో 8 హైదరాబాద్ కంపెనీలకు చోటు. దేశంలో అత్యంత ధనికులైన గౌతమ్ అదాని ఆయన కుటుంబం తాజాగా స్థిరాస్తి వ్యాపార సంపన్నుల జాబితాలోనే అగ్రస్థానానికి ఎగబాగింది. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతికూల భవనాలు వీస్తున్న తరుణంలోనూ అదాని కుటుంబానికి చెందిన స్థిరాస్తి వ్యాపారం విలువ గత ఏడాదిలో ఏకంగా 72.5% పుంజుకుంది. అంటే రూపాయి పెడితే రూపాయి 72.5 వచ్చింది. అంటే ఎంత వచ్చింది చూడండి లాభం. మంగళవారం విడుదల చెందిన 2026 గ్రోహే హురూన్ ఇండియా రియల్ ఎస్టేట్ 150 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. అదాని గ్రూప్కు చెందినటువంటి అదాని ప్రాపర్టీస్ చాలా ఏళ్లుగా రియాలిటీ వ్యాపారం సాగిస్తుంది. పలు నగరాల్లో ప్రాజెక్టులు నిర్మిస్తుంది. ముంబైలోని ధారావి, మురికివాడ పునరాభివృద్ధి ప్రాజెక్టును సైతం ఈ కంపెనీయే దక్కించుకుంది. అదాని కుటుంబ సభ్యులైన ప్రణవ్ అదాని, రాజేష్ అదాని ఈ సంస్థకు సారథ్యం వహిస్తున్నారు. గత ఏడాది అదాని ప్రాపర్టీస్ విలువ 38,000 కోట్లు. అది పెరిగి ఇప్పుడు 90,400 కోట్లు చేరుకుంది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. కంపెనీల్లో 100% వాటా కలిగి ఉన్న అదాని ఫ్యామిలీ రియాలిటీ రంగంలో అత్యంత ధనిక కుటుంబంగా అవతరించిందని తెలిపింది. అంతేకాదు దేశంలోని అత్యంత విలువైనటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ అదాని ప్రాపర్టీస్ 4వ స్థానానికి ఎగబాకింది. అలాగే అత్యంత విలువైనటువంటి అన్లిస్టెడ్ రియాలిటీ కంపెనీగా ఎదిగింది. ఇది లిస్టెడ్ కంపెనీ కాదు, అన్లిస్టెడ్. అంటే స్టాక్ మార్కెట్లో ఉండదన్నమాట. ఇది ఓన్లీ ప్రైవేటు వాళ్ళ వ్యవహారం. ఇది బిఎస్సి రియాలిటీ చూచి 20% పతనం. మిగతా కంపెనీలు 20% పతనం అయ్యాయంట. చూడండి, అదాని అందరం ఎక్కినప్పటికీ గత ఏడాది రియాలిటీ రంగానికి మాత్రం అంతగా కలిసి రాలేదు. టోటల్గా రియల్ ఎస్టేట్ 20% పడిపోయింది. అదాని మాత్రం 70% పెరిగాడు. బిఎస్సిలోని రియాలిటీ కంపెనీల ప్రాతినిధ్య సూచిక 20% క్షీణించింది. జాబితాలోని టాప్ 150 సంస్థల్లో 74 కంపెనీల మార్కెట్ విలువ తగ్గింది. 150 కంపెనీల్లో 74 కంపెనీలు నష్టపోయినాయి. 150 సంస్థల మొత్తం విలువ కూడా కేవలం 2% పెరిగి ఈ మొత్తం 150 కంపెనీల విలువ ఎంత పెరిగిందంటే 2% పెరిగింది. అంటే వడ్డీ కూడా రాలే, మామూలు వడ్డీ కూడా. కానీ అదానికి 72% పెరిగింది. 16.5 లక్షల కోట్లకు చేరుకుంది.
గడిచిన 9 ఏళ్లలో ఇదే అత్యంత కనిష్ట విలువ వృద్ధి అని 9 ఏళ్లలో ఈ వృద్ధి అనేది చాలా దారుణంగా ఉందంట. 9 ఏళ్లలో అంటే ఎంత దారుణంగా రియల్ ఎస్టేట్ రంగం ఉందనేది ఈ సంస్థ చెప్తుంది. హురున్ ఇండియా వ్యవస్థాపకుడు పరిశోధకుడు అనాస్ రహమాన్ జునైద్ చెప్తున్నారు. రెండో స్థానానికి డిఎల్ఎఫ్ రాజీవ్ సింగ్ కాగా 1,40,20,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో డిఎల్ఎఫ్ దేశంలో అత్యంత విలువైన రియాలిటీ కంపెనీగా తన అగ్రస్థానాన్ని కొనసాగించింది. గడిచిన ఏడాది కాలంలో డిఎల్ఎఫ్ మార్కెట్ విలువ 29.3% క్షీణించింది. డిఎల్ఎఫ్దే క్షీణించింది 29%, అంటే 30% క్షీణించింది డిఎల్ఎఫ్ది. నెంబర్ 1 కంపెనీ రియల్ ఎస్టేట్ది. కానీ ఆదానిది 72% పెరిగింది. అంటే నీ అంతా ఎందుకు చెప్తున్నానంటే, నాకేదో ఆదాని మీద కోపం లేదు, లేకపోతే ఇంకొకరి మీద ఈర్ష్య లేదు. ఆయన ఒక్కడికి ఎలా పెరిగింది, మిగతా వాళ్ళకి డిఎల్ఎఫ్ లాంటికే దానికి 30% నష్టపోయింది. ఎలా సాధ్యం అంటే రాజకీయాలు రియల్ ఎస్టేట్ ఎలా చూపించారు అనే దాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. డిఎల్ఎఫ్ ప్రమోటర్ రాజీవ్ సింగ్ కుటుంబం 90,200 కోట్ల ఆస్తులతో స్థిరాస్తి రంగ సంపన్నుల జాబితాలో రెండో స్థానానికి పడిపోయింది. విలువైనటువంటి రియాలిటీ కంపెనీల్లో లోదా డెవలపర్స్ 93,700 కోట్లు రెండో స్థానంలో ఉండగా, టాటా గ్రూప్కు చెందిన ఆతిథ్య సేవల కంపెనీ ఐహెచ్సిఎల్ 93,300 కోట్లు మూడో స్థానంలో నిలిచింది. ఓయో బ్రాండ్ హోటళ్ల నిర్వహణ సంస్థ ప్రిజం 67,200 కోట్లు ఐదో స్థానంలో దక్కింది. ఈ కంపెనీ తొలిసారిగా టాప్ 10లో ప్రవేశించింది. ఇది చూడండి జాబితాలో హైదరాబాద్ కంపెనీలు. అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ 26,800 కోట్లు, మైహోమ్ 10,800 కోట్లు, ఎన్సిసి 9,500 కోట్లు, అరో రియాలిటీ 4,300 కోట్లు, రాజపుష్ప ప్రాపర్టీస్ 4,100 కోట్లు, రాంకీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ 3,000 కోట్లు, తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ 2,200 కోట్లు, వంశీరాం బిల్డర్స్ అండ్ డెవలపర్స్ 1,900 కోట్లు. ఇది రియల్ ఎస్టేట్ యొక్క యాక్చువల్ ఫిగర్ ఇండియా మొత్తం మీద. ఇప్పుడు చెప్పండి, మొత్తం బిఎస్సి అంటే స్టాక్ మార్కెట్ బిఎస్సిలో లిస్ట్ అయినటువంటి కంపెనీలు రియల్ ఎస్టేట్ రంగంలో సరాసరి సగటున 20% నష్టపోయాయి. కొన్ని కంపెనీలు డిఎల్ఎఫ్ లాంటి కంపెనీలు 30% నష్టపోయాయి. మరి అదానీ ప్రాపర్టీస్కి 72% లాభాలు ఎలా వచ్చాయి, 72% ఎలా పెరిగింది, దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.